ఇందిరా ప్రియదర్శిని ఫుల్ నేమ్. అవును. సర్నేమ్ ఏముంటది? జవహర్ లాల్ నెహ్రూ కాబట్టి ఆయన అది సోకాల్ పెళ్లి కాకముందు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అని ఉంటది. పెళ్ళైన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్ గ్యాండీ. నాట్ GHANDHI, ఇట్స్ గ్యాండీ. స్పెల్లింగ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇందిరా గాంధీకి పుట్టిన కొడుకు పేరు ఏమై ఉండాలి? రాజీవ్ గాంధీ కదా అయి ఉండాలి. గాంధీ ఎలాగైంది? రాజీవ్ గాంధీకి సరే పెళ్లి చేసుకుంది అంటే అక్కడ గాంధీ ఉండాల్సింది. గాంధీ ఎలా అయింది? పెళ్ళాం కూడా వైఫ్ కూడా సోనియా గాంధీ. సోనియా అంటే పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. గాంధీ ఎలా అయింది? గాంధీ కదా అవ్వాలి. కొడుకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎలా అయ్యారు? పెళ్లి చేసుకుంది ఎవరో వాద్రాన్ కదా, మళ్ళీ గాంధీ ఎలా అయింది? ఓహో, ఇప్పుడు సర్నేమ్ బై చాయిస్ ని కావాలంటే మెటర్నల్ పెటర్నల్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన. ఓకే, అది కూడా అనుకుంది. అయినా కానీ GHANDHI గాంధీకి GANDY ఏదో ఉంటది, GANDY గాంధీకి అంత స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయా? చరిత్ర మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్లే. 75 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఇదే. GHANDHI నోటు మీద, కలర్ నోట్ మీదకి తీసుకొచ్చి సినిమాలు తీసేసి సీట్ పోతుందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తంలో. ఐరన్ లేడీ. ఓకే.